ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలి నియోజకవర్గ ఏపీయూడబ్ల్యూజే సర్వసభ్య సమావేశం ఈరోజు సాయంత్రం గాంధీనగర్లో ఉన్నటువంటి సిపిఐ కార్యాలయంలో నిర్వహించారు. ముఖ్యంగా ఈ సమావేశాలకి తెనాలి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పాత్రికేయులు, ఏపీయూడబ్ల్యూజే సభ్యులందరూ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ నెల 27, 28, 29 ఈ 3 రోజుల పాటు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఐజేయు జాతీయ మహాసభలు నిర్వహించబోతా ఉన్నారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఎంతో పండుగ వాతావరణంలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ ప్లేనరీ సమావేశాలు జరగబోతా ఉన్నాయి. ఈ సమావేశానికి సంబంధించి ఈ ప్లేనరీ సమావేశాలకు తెనాలి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పినైతే ఈ సందర్భంగా యూనియన్ నాయకులు అయితే పిలుపునిచ్చారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక 27వ తేదీ కార్యవర్గ సమావేశం జరుగుతూ ఉంది. 28వ తేదీ ఉదయం నుంచి కూడా సమావేశాలు జరుగుతాయి. సాయంత్రం 28వ తేదీ సాయంత్రం 6 గంటలకు జరిగే సమావేశానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సమావేశానికి ప్లేనరీ సమావేశానికి హాజరు కాబోతున్నట్టు కూడా తెనాలి నియోజకవర్గ ఏపీడబ్ల్యూజే అధ్యక్షుడు చంద్ర సుబ్బారావు అయితే తెలియజేశారు. ఈ 3 రోజుల పాటు పండుగ వాతావరణంలో జరిగే ఈ సమావేశాలకు సంబంధించి పాత్రికేయ సోదరులందరూ కూడా పాల్గొనాలని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు పరిష్కారానికి ఇది ఒక వేదికగా నిలవబోతా ఉంది. దాదాపు 30వ ప్లేనరీ సమావేశాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ కేంద్రంగా నిర్వహించుకోవటం, అమరావతి ప్రాంతంలో నిర్వహించుకోవటం మనందరికీ ఎంతో గర్వకారణం అయితే తెలియజేస్తా ఉన్నారు. ఈ సందర్భంగా ప్లేనరీ సమావేశాలకు పెద్ద ఎత్తున జర్నలిస్ట్ సోదరులందరూ హాజరై వాటిని విజయవంతం చేయాలని అయితే ఇక్కడ స్థానిక నాయకులు అయితే పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 27, 28, 29 తేదీలలో విజయవాడలో ఐజేయు జాతీయ సమితి సమావేశాలు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహిస్తున్నారు. గత 30 సంవత్సరాల తర్వాత విజయవాడలో ఐజేయు జాతీయ సమితి సమావేశాలు జరగటం విశేషం. ప్రస్తుతం ఐజేయు జాతీయ సమితి జనరల్ సెక్రటరీగా మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి కామ్రేడ్ డి సోమసుందర్ గారు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయు అనుబంధ సంస్థ విజయవాడలో జాతీయ సభలు జరపడానికి నిర్ణయించింది. కామ్రేడ్ శ్రీనివాసరెడ్డి గారు ఇంతకుముందు ఐజేయు జాతీయ సమితి అధ్యక్షులుగా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో జరిగేటువంటి ఐజేయు మహాసభలకి చాలా ప్రాముఖ్యత సంతరించుకుని ఉంది. దేశంలో మరి ముఖ్యంగా మన రాష్ట్రంలో పాత్రికేయులు ఎదుర్కొంటున్నటువంటి, దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం కోసం ఉద్యమాల బాట పట్టింది. మరి ఎంతో శక్తివంతమైనటువంటి ఉద్యమాలు నిర్వహించింది కూడా ఐజేయు, దాని అనుబంధ సంస్థ ఏపీయూడబ్ల్యూజే. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ జాతీయ సమితి సమావేశాలకి కీలకంగా ఉన్నాయి. 27వ తారీఖున కార్యవర్గ సమావేశం, 28వ తారీఖున ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఐజేయు ప్రతినిధుల సభ, సాయంత్రం 6 గంటలకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. 29వ తేదీ కూడా ప్రతినిధుల సభలు ఉంటాయి. 28వ తేదీన జరిగేటువంటి ఈ ప్రధానమైనటువంటి ముఖ్యమంత్రి గారు వచ్చేటువంటి ఈ సభా కార్యక్రమం రోజున మన ప్రాంతానికి చెందినటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా విజయవాడలకి తరలి రావాలని చెప్పేసి ఈ మహాసభల్ని జయప్రదం చేయాలని, ఈ మహాసభల్లో తెనాలి క్రియాశీలకంగా ఉంటుందని చెప్పేసి ఆశిస్తున్నాం.
కాబట్టి మిత్రులారా, పాత్రికేయ మిత్రులందరూ కూడా ఈ మహాసభలకి తరలి రావాలి. 28వ తారీఖున ప్రతి ఒక్కరము కూడా ఇక్కడి నుంచి కారులు వేసుకుని బయలుదేరి వెళ్ళి ఆ సభలను విజయవంతం చేయాలి. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఐజేయు అనేటువంటిది దేశంలో పాత్రికేయుల తరపున పోరాడుతున్నటువంటి ఏకైక సంస్థ. రాష్ట్రంలో ఏపీయూడబ్ల్యూజే సంస్థ వర్కింగ్ జర్నలిస్టుల కోసం, జర్నలిస్టులు అందరూ కూడా దీంట్లో పనిచేసేటువంటి జర్నలిస్టులు ఉండటం ప్రధానం. ఇంకో అంశం, వీరందరి సమస్యల కోసం చాలా తీవ్రమైనటువంటి పోరాటాలు చేస్తున్నారు. ఇటీవల చూసుకుంటే ఏపీయూడబ్ల్యూజే జరిపినటువంటి పోరాటాల ఫలితంగా, రాష్ట్ర ప్రభుత్వంతో జరిపినటువంటి చర్చల ఫలితంగా అక్రిడేషన్ కార్డుల విషయంలో చాలా అధిక సంఖ్యలో, గతానికి ఇప్పటికి 10 రెట్లు అధిక సంఖ్యలో ఈ అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయటం జరిగింది. మిగతా సమస్యలు కూడా ఈ విలేకరులకి ఇళ్ల స్థలాలు కానీ, అట్లాగే ఇళ్ళు నిర్మించి ఇవ్వటం కానీ, ఇన్సూరెన్స్, మెడికల్ ఇన్సూరెన్స్ కానీ, అట్లాగే పెన్షన్ల విషయంలో కానీ, వీటన్నింటినీ కూడా ముఖ్యమంత్రి గారిని ఇప్పటికే ఈ 2 సంవత్సరాల్లో పలు తపాలుగా మన రాష్ట్ర నాయకత్వం కలిసి విన్నవించడం జరిగింది. ఈ మహాసభల వేదిక మీద ముఖ్యమంత్రి గారు కూడా వీటన్నిటికీ సమాధానంగా విలేకరులకి, పాత్రికేయులకి ఉపయోగపడేటువంటి కోణంలో వారి యొక్క ప్రసంగం కూడా సాగిద్దని చెప్పేసి ఆశిస్తున్నాం. కాబట్టి మనం అందరం కూడా అధిక సంఖ్యలో వెళ్ళాలని చెప్పేసి కోరుతున్నాం.